జరిగిన విషయాన్ని రాజకీయంగా తాము మోసే పార్టీకి అనుకూలంగా ఎలా మలచాలి అని ఈ తెగులు మీడియా ఎలా ప్రయత్నిస్తుంటుంది అనేది ఒక సోదాహరణంగా చెప్పవచ్చు. నిన్న రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ బ్రేక్ అయింది. అది ఏంటి అంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరినో ఎలా ఉన్నావు అంటే అతను వైసీపీ లీడర్ అట, నువ్వు నన్ను ఒరే అంటానికి నువ్వెవరు అంటూ వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన అనుచరుడు వచ్చి ఈ వ్యక్తి మీద దాడి చేశారు, లేదంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువుల మీద దాడి చేశారు అనేది వార్త. దానిని ఒక పత్రిక ఎలా మలచింది అంటే, వాస్తవంగా అక్కడ నిశ్చితార్థం వేడుక జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి శిష్యుడు లేదంటే ఆయన అనుచరుడు, అతనితో క్లోజ్గా ఉండే ఒక వ్యక్తిది. బంధువర్గంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని పార్టీలకి పిలుపులని వెళ్ళాడు. ఈ గొడవకు దిగినటువంటి వ్యక్తి కూడా వెళ్ళాడు. వెళ్తే ఈ రభస తోడు చేసుకునేది. దానికి ఈ పత్రిక ఎలా రాసిందంటే, ఈ వెళ్ళిన వైసీపీ వర్గీయులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ లీడర్లు వెళ్ళట జేసీ ప్రభాకర్ రెడ్డిని చూసి ఏనెందుకు ఇక్కడికి వచ్చాడు అన్నాడట. నమ్ముతారు ఎవరైనా? అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బాగా క్లోజు. ఆయన కుటుంబానికి సంబంధించిన నిశ్చితార్థంలో ఆయన రాకుండా ఎలా ఉంటాడు అంటే, అంత మైండ్ లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగారట. దానికి ఆయన కోపం వచ్చిందట, మాట పెరిగిందట, నెట్టుకున్నారు, తోపులాట చోటు చేసుకున్నట వీళ్ళ కథనం. దీని తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయారట. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కొంతమంది వచ్చి బయట హంగామా చేశారట. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకి సర్ది చెప్పి పంపేసిన తర్వాత నిశ్చితార్థ వేడుక జరిగిపోయిందట. ఇది వీళ్ళు రాసింది. అంటే అక్కడ ఆయన తప్పేమీ లేదు, మొత్తం తప్పంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళదే అన్నట్లుగా రాయటం. ఇక్కడ మీకు మైండ్ అప్లై చేసి చూస్తే అర్థం కదా. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటుంటాడు. ఏదో తాను అందరితో సామరస్యంగా ఉంటున్నట్టు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొందరికి పోలీసులకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి తాను ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ ఎవరిదో, వాళ్ళు ఎవరెవరిని ఆహ్వానిస్తారు ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు. పైగా మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అంటేనే దాని అర్థం టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ ఉన్నట్టు. పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈయనందుకు ఎక్కడికి వచ్చాడు అంటారా? వాళ్ళ అనునమయులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఫాలోయర్లకు సంబంధించినటువంటి ఫంక్షన్లు. ఇది మనం నమ్మాలి. అలానే ఆయన్ని పట్టుకొని వీళ్ళే గొడవకు దిగుతారా? సరే, మనం నమ్మాలి. అవతల పక్షం వాదన ఏంటి? ఎలా ఉన్నావురా అన్నారంట. ఏంటి ఎలా ఉన్నావురా అంటే దానికే బట్టలు దించుకోవాల్సినంత అవసరం లేదు కదా. అంటే మేబీ వీళ్ళకి ఏమన్నా పాత పగలు ఏమన్నా ఉన్నాయండి, నువ్వెవడిరో నన్ను అంటానికి అని అన్నాడంటే వీళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ ఉంటే అలా రేగి నువ్వు నా గురించే ఇలా అంటావా, మా వాళ్ళు చూసుకుంటారులే అని ఆయన అనువైన పద్ధతిలో ఆయన మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. ఆ విజువల్స్ ఇవన్నీ మనము సోషల్ మీడియా నుంచో మరొక చోట నుంచో ఖచ్చితంగా సేకరిద్దాము. వీలైతే పోస్ట్ చేద్దాము, లేదంటే లేదు. ఎందుకంటే ఇది పికప్పుల తుఫాన్ లాంటి గొడవలు కదా. వీటి కానీ కూడా ప్రాధాన్యత దేనికి అంటే, మనకి నచ్చిన పార్టీ గురించి ఎలా రాయొచ్చు, నచ్చని పార్టీ గురించి ఎలా రాయొచ్చు. ఇన్సిడెంట్ ఇది. ఇంకా పెద్ద బుక్కులు తాగలేరుడు ఊరికోడు ఊడి అని నువ్వు రిపోర్ట్ యాడ్ చేస్తున్నావు, నువ్వే డిసైడ్ చేసి జడ్జిమెంట్లు కూడా ఇస్తున్నావు కదా. ఇక మేము డిసైడ్ చేసుకోవడానికే ఉంది. ఇలా ఉంటుందన్నమాట. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ పక్కక ఈ పక్కక జరగదు. సంఘటన జరుగుతుంది. మనవాడు దాన్ని ప్రజలకి లేదంటే పబ్లిక్కి ఏమి చెప్పాలి, ఏమి చూపాలి, వాళ్ళు ఏమనుకోవాలన్నదే మనం డిసైడ్ చేయట్లేదు. ఇది అభ్యంతరం. అంతేగాని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీనో, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీనో కొట్టుకోకపోయినా వీక్షకులుగా మనకు వచ్చేదేముండదు, పోయేదేముండదు. బోలెడంత వినోదం తప్పితే. అయితే
ఫంక్షన్లలో కూడా ఈ రాజకీయ పోరాటాలు ఏంటంట చక్కగా ఇప్పుడు ఆహ్వానితుడు పని ఏంటి, వెళ్ళి గెస్ట్గా వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హాజరై రావడం, అంతేగాని అసలు వీళ్ళని ఎందుకు పిలిచానరా నేను బాబు అని తలకాయలు బాదుకునేటట్లు వ్యవహరించకూడదు కదా. ఇది వీళ్ళకి తెలియదా? మా సీమలో పలకరింపులు ఇట్లానే ఉంటాయిలే మోటుగా అనుకుంటారు ఎవరైనా. ఇది చూస్తే ఏమనుకోరు. మనకి సినిమాల్లో బాగుంటుంది, లేదంటే యాక్షన్ సినిమాల్లో లీడర్లు ఇలానే ఉంటారు. హీరో కాపాడినటువంటి కొడుకు ప్రాణం కూడా నాకు అవసరం లేదని మర్డర్ చేసేస్తాడు. ఇలాంటివన్నీ సినిమాల్లో చూపించుకోవడానికి బాగుంటుంది, అంతేగాని బయట అలా ఏమీ జరగదు. పగ ఉంటే ఆ పగ వరకే. అయినా కూడా మారిన పరిస్థితుల నేపథ్యంలో అన్నిటినీ మానుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అటువైపు ఇటువైపు తలకాయల బదులు కొట్టుకోవటం, అళ్ళు చేతులు ఎరగొట్టుకోవటం, ఆర్థికంగా నష్టం కలిగించుకోవటం, ఇవన్నీ అన్నాళ్ళు ఇంకా అవి మానుకోవాలి కదా. ఒక చిన్న అంటే అసహనం ఏ స్థాయిలో పెరిగిపోతుంది అనడానికి ఇలాంటివి కూడా చూస్తాం. ఆ క్షణం పాస్ అయిపోతే ఆ అసహనం ఉండదు మనకి. బట్ ఇది అందరూ చెప్తారు, నేను చెప్తాను, కానీ మనమే అధిగమించలేం. పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఆయన కావాలని అంటే ఇప్పుడు గజ్జా ఒలకబోయాలి కదా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏడురో ఎలాదో అన్నాడు. మనవాడికి కాలండి, నువ్వెవడిరో నన్ను అంటానికి అని. ఒకవేళ చనువు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరిలో పెట్టుకొని ఎగతాళిగా మాట్లాడినప్పుడు వాడు ఎంత క్లోజ్ అయినా కూడా ఉన్నట్టుంటే రివర్స్ అవుతారు. ఇది చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పటిదాకా కలిసి తిరుగుతూ ఉంటుంది. అంతెందుకు ఈ మధ్య చూసాం కదా, వాట్సాప్లో స్టేటస్ చూసి కొట్టుకోవడము, గ్రూప్ నుంచి డిలీట్ చేశాడని, యాడ్ చేయలేదని మర్డర్లు చేయటం. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్లు, బంధుత్వాలు ఎక్కడ తగలబడుతున్నాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామని చూసాం కదా. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆ జేసీ ప్రభాకర్ రెడ్డికి, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కీళ్ళకి తెలియాలి. ఇక్కడ ఏదో దగ్గరుండే కూర్చొని చూసినట్టు నేను మాట్లాడటం కానీ, నేనైతే అట్లా తీర్పులు అయితే ఇవ్వను. కానీ వీళ్ళు రాసిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా, కొద్దిగా లాజిక్. ఇప్పుడు ఫంక్షను అతని అనుచరుడు అని రాస్తాడు, మళ్ళీ ఆ ఫంక్షన్కి ప్రత్యర్థి పార్టీ వాళ్ళని పిలిచారు అంటారు. పిలిచిన వాడు వెళ్ళి ఏనందుకు ఇక్కడికి వచ్చాడు అంటారా? దీని కదా లాజిక్ అనేది. నువ్వు ఒకవేళ పార్టీ పరంగా నిజంగా ఇది ప్రత్యర్థి పార్టీలో ఆ పెళ్ళికి ఈ పెళ్ళిళ్ళకి ఈ నిశ్చితార్థాలకి వాళ్ళు పిలవరు అనుకుంటే, వెళ్ళినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన లీడరు ఉండడంలో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటాడు? ఒకవేళ నిజంగా 1% అని ఉంటే తప్పే, కానీ దానికే పోయి అసలు అంటే ఎలా ఉంటుంది, అదేదో సినిమాలో కావాలని మనకు చూపిస్తారు. వాడిని ఆర్థికంగా నష్టపరిచేందుకు 2 వర్గాలు వెళ్ళి గొడవ పడుతున్నట్టు వెళ్ళి భోజనాలన్నింటినీ ఏదో వెబ్ సిరీస్ గుర్తొస్తుంది, కుమారి శ్రీమతో ఏదో అలా అందులో కూడా చూపిస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళని అవమానించారని కాదు, రచ్చ చేయాలి, అక్కడ ఫంక్షన్ని నాశనం చేయాలి. అలా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఈ ఇన్సిడెంట్ బట్టి మొత్తం అక్కడ అన్నీ అలానే జరుగుతాయని కానీ కాదు. కానీ ఇప్పుడు అంతెందుకు, రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు తోపుదుర్తి, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వెళ్ళిన పెళ్ళిళ్ళకి కానీ, మిగిలిన పార్టీలో వాళ్ళు లేరా అక్కడ? వాళ్ళు ఏమన్నా అంటారా? పార్టీలు వేరు, మన కుటుంబ నిజ జీవితాలు వేరు కదా. మనం నిజంలో బతుకుతున్న పాలిటిక్స్లో పార్టీ పరంగా గొడవ పట్టాలు వేరు, అలా అని చెప్పి వేరే వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళి గొడవ పట్టడం వేరు కదా. ఇది వీళ్ళకి తెలుసు, కానీ కవర్ చేస్తారు.